ఏ న్యాయస్థానం చెప్పాలి, ఏ ధర్మశాస్త్రం చెప్పాలి, ఈ యుద్ధం ఎవరు ఆపాలి, మా కలి కన్నీరు ఎవరు తుడవాలి, రాజుల కోపం మంటలైతే ప్రజల గుండెలే ఎందుకు కాలాలి? ఇద్దరి అహంకారపు అగ్నిలో అమాయకుల ప్రాణాలు ఎందుకు పోవాలి? గర్జనలో పగిలే ఇల్లు, పగిలిన గోడల్లో ఎజ్జే పిల్లలు, చేతిలో బొమ్మలు పట్టుకున్న వాళ్ళు చేతిలో మట్టిగా ఎందుకు మారాలి? తల్లి ఒడిలో దాక్కున్న భయం, గుండెల్లో దాగిన చిన్నారి కేకలు, వాళ్ళలు చేసిన పాపం ఏమిటో చెప్పండి? వాళ్ళ భవిష్యత్తు ఎందుకు కాలిపోవాలి? యుద్ధం యుద్ధం ఆపండి, యుద్ధం రక్తంతో రాయొద్దు భూమి చరిత్రం. రాజులు కొట్టుకుంటే ప్రజలే బలి, ఈ కన్నీటి గాథకి ఎవరు జవాబు చెప్పాలి? యుద్ధం యుద్ధం ఎందుకీ యుద్ధం? మాటలతో గెలవాలి ఈ ప్రపంచం. ధైర్యం ఉంటే మీరు ఎదురెదురుగా నిలబడి ప్రాణాలు కాదు మాటలతో తీర్పు చెప్పండి. కాగితం మీద గీసిన గీతల కోసం ఎందుకు మనుషుల ప్రాణాలు పోవాలి? జెండాలు వేరు అయిన రక్తం ఒక్కటే, ఈ నిజం ఎందుకు మరిచిపోవాలి? ఒక తల్లి కన్నిటి చుక్క 1000 యుద్ధాల కంటే భారమైనది. ఒక చిన్నారి నవ్వు ప్రపంచానికే ఆశ అయినది. ధైర్యం ఉంటే మీరు కొట్టుకోండి సరిహద్దు గీత పైన నిలబడి. అమాయకుల ప్రాణాలు ఎందుకు తీసుకుంటారు? మనసుంటే మాటలతో తీర్పు చెప్పండి. ఈ భూమి మన అందరి, ఇందులో మెంతలు ఎందుకు పెడతారు? శాంతి పువ్వులు పూయాల్సిన చోట యుద్ధపు అగ్నులు ఎందుకు రగులుతాయి? యుద్ధం యుద్ధం ఆపండి, యుద్ధం శాంతి గెలవాలి ప్రపంచం. నాయకులు వస్తారు వెళ్ళిపోతారు, కానీ పిల్లల భవిష్యత్తు నిలవాలి. ఒక మాట చాలు గోడలు కూల్చడానికి, ఒక ప్రేమ చాలు ప్రపంచం నిలబెట్టడానికి. భూమి మన అందరి యుద్ధం కాదు, శాంతే మన గెలుపు. యుద్ధం యుద్ధం గొలుపుల గుండం, యుద్ధం యుద్ధం ఆపండి, యుద్ధం 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 ఆపండి, యుద్ధం 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 ఆపండి, యుద్ధం.